సో తేజ గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలామంది నిద్రపోయేటప్పుడు వాళ్ళకి నిద్రలోనే పడిపోతున్నట్టు, లైక్ బాడీ అంతా ఒక జరక్‌లాగా అట్లా వస్తుందని చెప్తూ ఉంటారు. సో దానికి ఏంటండి అసలు మెయిన్ రీజన్స్? వీటిని మనం హిప్నిక్ జర్క్స్ అంటామన్నమాట. హ్మ్. అంటే మనకి నిద్రపోయే ముందు జస్ట్ ఏమవుతుందంటే మనకి ఈ కాళ్ళు జస్ట్ జర్క్ రావడం కానీ, ఈ చేతులు బాడీకి కొట్టుకున్నట్టుగా కానీ బాడీ షివర్ అవుతుంది, జస్ట్ షేక్ అవుతుంది ఒక జర్క్ వచ్చి. సో దీన్ని హిప్నిక్ జర్క్స్ అంటామన్నమాట. అంటే ఇవి దేనివల్ల వస్తాయంటే మనకి ఇప్పుడు నిద్రలోకి మనం పడుకునేటప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ అనేది డౌన్ అవుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. హార్ట్ రేట్ తగ్గినప్పుడు ఏంటంటే దానికి బ్రెయిన్ అనేది అడ్జస్ట్ కాదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ అనేది ఒక నర్వ్ ఇంపల్స్ సెండ్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ సిగ్నల్స్ మజిల్స్కి పడిపోతున్నట్టుగా సెండ్ చేస్తుంది. దాన్నే మేము హిప్నిక్ జర్క్స్ అంటాం అన్నమాట. సో ఇది దేని వల్ల వస్తుందంటే మనకి స్లీప్ డిప్రైవ్డ్ అనొచ్చు. అంటే సరిగ్గా నిద్ర లేనప్పుడు కానీ, ఈ ఇన్సోమ్నియా కేసెస్లో కానీ, ఎక్కువ టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఈ హిప్నిక్ జర్క్స్ అనేది కామన్గా వస్తాయి అన్నమాట. అలానే మనకి ఎక్కువ కెఫెన్ తీసుకునే వాళ్ళలో కూడా కామన్గా ఉంటుంది మనకి. ఈ కెఫెన్ తీసుకునే వాళ్ళలో కూడా హిప్నిక్ జర్క్స్ అనేది కామన్గా వస్తుంది. అలానే క్రానిక్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా హిప్నిక్ జర్క్స్ అనేది కామన్గా వస్తుంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏమవుతుందంటే హార్ట్ రేట్ డౌన్ అయ్యి బ్రెయిన్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ బ్రెయిన్ అనేది ఒక నర్వ్ ఇంపల్స్ సెండ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఈ మజిల్స్కి పడిపోతున్నట్టుగా ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఈ జర్క్స్ వస్తాయి. దీన్నే హిప్నిక్ జర్క్స్ అంటాం మనం. అంటే దీనివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటే మాత్రం మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో మనకి ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ ఏమైనా ఉంటే స్ట్రెస్ తగ్గించుకోవడం అండ్ ఫిక్స్డ్ టైం స్లీపింగ్ అంటాం. సో అదేదైనా ప్రాబ్లం ఉంటే నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఏదైనా స్లీప్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఏమైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా చెక్ చేసుకోవాలి. మనకి నర్వస్ సిస్టమ్ వీక్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోగలిగితే ఈ జర్క్స్ అనేది రావడం తగ్గిపోతాయి మనకి.